హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఇది సండే తీసిన వీడియో. సండే మార్కెట్‌కి వెళ్ళాం మేము. అంటే నాకు ఏమైతే అవసరమో అవన్నీ కూడా సండే టైంలో తెచ్చుకుంటాను. ఏవైనా అయిపోతే దగ్గరలో ఉన్న మార్కెట్‌కి వెళ్తాను. అంటే మొన్న ఒక 2 వీక్స్ నుంచి మాత్రమే ఈ మార్కెట్‌కి వెళ్తున్నాము. ఇక్కడ వెజిటబుల్స్ చాలా తక్కువుంటాయి. మాకొక 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. కానీ చాలా రేట్ తక్కువుంటాయి. దగ్గరలో ఉన్నవన్నీ కూడాను ఒక రూ. 100 ఉందనుకోండి. అక్కడ 60, 50కే దొరుకుతాయి. అందుకని కొంచెము దూరమైనా సరే సండే ఒకసారి ఎళ్లి తెచ్చుకుంటాము. చూడండి నేను ఏ వెజిటబుల్స్ తెచ్చుకున్నాను అన్నీ కూడాను. నేను వారానికి సరిపడినట్లుగా ఫ్రూట్సు, క్యారెటు, బీట్రూటు, అల్లము, వెల్లుల్లి ఇలాంటివి మాత్రమే దూరంగా వెళ్లి తెచ్చుకుంటాను. మామూలుగా రెగ్యులర్‌గా వండుకునేయన్నీ కూడాను దగ్గరలోనే తీసుకుంటాను. మెంతికూర చూడండి ఎంత లేతగా ఉందో చిన్నగా ఈ టైంలో ముదరగా వస్తది. కానీ అక్కడ మాత్రం అన్నీ ఫ్రెష్‌గా వస్తది. ఏ రోజుకి ఆ రోజున. నేను మార్కెట్ మొత్తము చూసాను. అంటే ఇక్కడ ఏం దొరుకుతాయి వెజిటబుల్స్ అన్నీ కూడానా అన్నది నేను తీశాను. చూడండి అక్కడ కనిపించాయి కదండీ అవి. తామర పువ్వు విత్తనాలు మన కాబోలి చన, పచ్చి శనగలంట కర్రీ అది వండుకోవచ్చంట. వెజ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ బయటన తీసుకున్న దానికన్నా చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి. చూడండి ఎంత మంచి వెరైటీలున్నాయో. కొంచెం దూరం వచ్చేయాలా. కొంచెం లోపలికి దూరంగా వచ్చేస్తే ఇక్కడ దొరుకుతాయి. అందుకని నేనొచ్చాను. నేను మార్కెటింగ్ చేశాను. ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటది చూపిద్దాం అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. వీడియో మొత్తం చూడండి చాలా బావుంటది. మనకు దొరికినట్టుగాన వెజిటబుల్స్ అన్నీ దొరకవు. ఇక్కడ ఏవైతే సీజనల్‌గా పండుతాయో అయి మాత్రమే ఎక్కువ దొరుకుతాయి. అంటే ఈ సీజన్‌లో దొరికేది ఎక్కువగా క్యాబేజీ, కాలీఫ్లవరు, క్యాప్సికము, క్యారెటు, టమాటాలు ఇప్పుడు అన్నీ కూడా క్యారెట్టు కేజీ 20 అయిపోయింది. టమాటాలు కేజీ 10 అయిపోయేవి. పాలకూర, మెంతికూర అన్నీ కూడా చాలా చవకగా ఉన్నాయన్నమాట. మొత్తము వెజిటబుల్స్ ఒక 120లో అయితే మొత్తం చాలా వెజిటబుల్స్ ఒస్తాయి. ఫ్రూట్స్ మాత్రమే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన వెజిటబుల్స్‌లోని మీకు ఇష్టమైన వెజిటబుల్ ఏంటో, మీరు ఇష్టంగా తినే కర్రీ ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడైతే బీట్రూటు, క్యారెటు నిత్యము దొరుకుతాయి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి. ఈ టైంలో మాత్రం అన్నీ చవకగా ఉన్నాయి. ఇక్కడ చూసారా పనస పండు చూపిస్తున్నాను. పనసకాయ, పండు కాదది. అది నిత్యము దొరుకుతది. ఒక్కో టైంలో రేట్ ఎక్కువగా ఉంటది. ఈ టైంలో మాత్రము చాలా రేట్ తక్కువగా ఉన్నది. నేనైతే పనస పండు తినడమే గానీ ఇప్పటి వరకు కర్రీ అది ఎప్పుడూ వండుకొని తినడం గానీ, నేను ఎప్పుడు వండడం గానీ చేయలేదు. ఎవరైనా తింటే ఇష్టమైతే చెప్పండి. ఇక్కడ మేము ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. మా దగ్గరైతే మా దగ్గరలో అయితే రూ. 180 యాపిల్స్. ఇక్కడైతే 120, 140కి ఇలా దొరుకుతున్నాయి. అలాగని ఇక్కడికొచ్చేసి అన్నీ తీసుకున్నాము. నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. హ్మ్. ప్లీజ్ చూసి ఎంజాయ్ చేయండి. ఫుల్‌గా వీడియో చూసిన తర్వాత ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి.
వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడానా హ్మ్. థాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్, కామెంట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్.